హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడం కోసం వారికి గుర్తింపు కార్డును అయితే విడుదల చేసింది. ఈ గుర్తింపు కార్డు కోసం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లో ఆప్షన్ అయితే కల్పించింది. ఈ ఆప్షన్ అనేది విఆర్ఓ లాగిన్ లో అయితే కనిపించడం జరుగుతుంది. ఓన్లీ విఆర్ఓ మాత్రమే ఈ కార్డును అయితే జారీ చేయడానికి వెసులుబాటు కల్పించింది. దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దీని వలన ప్రయోజనం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుంటే వెంటనే లైక్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడం కోసం అయితే వారికి సిసిఆర్సి అనే గుర్తింపు కార్డుని మంజూరు చేసింది. సిసిఆర్సి అంటే క్రాప్ కల్టివేషన్ రైట్, పంట సాగుదారుల హక్కు కార్డులు అని అర్థం. ఈ గుర్తింపు కార్డుని ఉంటే మాత్రమే ప్రభుత్వం అందించేటటువంటి అన్ని పథకాలకు కౌలు రైతులు అర్హులు అవుతారని ఇటీవల తెలపడం జరిగింది. ఈ కార్డులను అప్లై చేసుకోవడం కోసం ఆన్లైన్ లో ఆప్షన్ కల్పించినట్టు తెలపడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక దగ్గర నుంచి కౌలుకు కొంత మోతాదులో భూమిని తీసుకున్నారు అని అనుకుంటే, ఆ భూమిలో మీరు పంట సాగును కొనసాగిస్తున్నట్లయితే మీరు కనుక ఈ కార్డు అనేది తీసుకోకపోతే ప్రభుత్వం అందించేటటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ ఆ భూ యజమానికి దక్కడం జరుగుతుంది. కొన్నిసార్లు పంట దిగుబడి మంచిగా వస్తే మీరు కౌలు కట్టగలరు, కానీ పంట దిగుబడి అటు ఇటుగా వస్తే మీరైతే కౌలు కట్టలేరు కదా. సో అందుకోసమని రాష్ట్రం ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. టీడీపీ తమ మేనిఫెస్టోలో కూడా వెల్లడించడం జరిగింది. కౌలు రైతులకు ప్రత్యేక కార్డ్స్ మంజూరు చేస్తామని తెలపడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ కార్డ్స్ అనేవి ఎలా తీసుకోవాలి అంటే, ఈ కార్డ్స్ అనేవి పూర్తిగా విఆర్ఓ హయాంలో మాత్రమే ఇష్యూ చేయడానికి వీలుంది. ఈ కార్డ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, దానికి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే భూ యజమాని నుంచి పాస్ పుస్తకం జిరాక్స్ అయితే ఉండాలి, భూ యజమాని ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, ఎవరైతే కౌలుకు తీసుకున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఉండాలి, కౌలుదారుని బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 10 రూపాయల రెవెన్యూ బాండ్ పేపర్ మీద 11 నెలలకు ఒప్పందం రాసుకున్న పత్రం అంటే బాండ్ పేపర్ అయితే ఉండాలి. ఇవన్నీ తీసుకెళ్లి మీరు మీ విఆర్ఓకి ఇస్తే అతను పరిశీలించి వాటిని అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ సిసిఆర్సి కార్డు ఉపయోగాలు మనం చూసుకున్నట్టయితే ఓసీ సహా అన్ని వర్గాల వారికి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవడానికి కూడా ఈ కార్డు ముఖ్యం. పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఈ కార్డు అవసరం. ఈ కార్డు కలిగిన వారు మాత్రమే పంటల బీమా పొందడానికి అయితే అర్హులు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ అమౌంట్ రావాలంటే ఈ కార్డు దరఖాస్తు చేసుకోవాల్సిందే. గతంలో వైఎస్ఆర్ భరోసాను దీన్ని అన్నదాత సుఖీభవగా అయితే మార్చారు. ఇక ఈ సీసీ కార్డులకు దరఖాస్తు చేసుకునే విధానం చూసుకున్నట్టయితే, కార్డు పొందాలనుకున్న వారు మీ పంచాయతీ విఆర్ఓకి పైన తెలిపిన అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే మీ వివరాలను పరిశీలించి అర్హులైన వారికి కౌలు కార్డు మంజూరు చేస్తారు. ఈ కార్డు పొందిన తర్వాత మీ సంబంధిత గ్రామ వార్డు సచివాలయంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయకులకు ఒక కాపీ అయితే అందించాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ దగ్గరలో ఉన్న రైతులకు దీని గురించి అయితే తెలియజేయండి. అలాగే కౌలు రైతులకు ముఖ్యంగా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.